ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క అతిచారం ఆల్రెడీ మనం 4 నెలల క్రితమే 4-5 నెలల క్రితమే ఉగాది సమయంలోనే ఈ విశ్వవసునామ సంవత్సరంలో గురువు 3 రాజులు మారుతున్నాడు. అతిచారంలో అంటే ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే ఒక రాజు మారుతాడు అంతే. కానీ ఈసారి ఏమవుతుంది, మనం ఏం చెప్పుకున్నాం, వృషభంలో ఉండే గురువు మిథునంలోకి, మిథునం నుంచి మళ్ళీ కర్కాటకంలోకి, మళ్ళీ కర్కాటకంలో వక్రించి మళ్ళీ మిథునంలోకి. ఈ సంచారం వల్ల గురువు జనాలకి ప్రజలకి కారకుడు కాబట్టి జీవకారకుడు అంటారు. ఈ జీవులు రకరకాల దేశాల నుంచి ఇంకో దేశాలకు వెళ్ళిపోవడము, లేకపోతే ఇండియాకి రావడము, లేకపోతే ఇండియా నుంచి వేరే వేరే దేశాలు, కానీ ఈ మార్పులు అధికంగా జరుగుతాయి. ఎప్పుడూ జరగనంత విధంగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం. అలాగే జరగనుంది కూడా. అయితే ఇక్కడ ఈ మరి 12 రాసుల వారికి ఈ గురువు ఏ ఏ సమయాల్లో ఎటువంటి మార్పులు చెందుతున్నాడు, తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా డేట్లు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నెల అక్టోబర్ 18వ తేదీ 2025 నుంచి గురువు మిథునంలో ఉన్న గురువు కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. మరియు అదేవిధంగా 12 నవంబర్ 2025కి వక్రిస్తాడు ఆయన. అంటే కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు 18వ తేదీ అక్టోబర్లో వెళ్ళిన గురువు అక్కడ మళ్ళీ రెట్రో అవుతాడు. రెట్రో అవడం అంటే ఆయన వెనక్కి వెళ్ళడం కాదు, ఈ యొక్క సోలార్ సిస్టంలో ఏదైతుందో ఈ తిరిగేటువంటి క్రమం మనకు అలా అనిపిస్తుంది. దాని ఫలితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. అలాగే మరలా ఈ రిట్రో అవుతూ అవుతూ వెనక్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడు మిథునంలోకి ఎప్పుడు మళ్ళీ చేరుకుంటాడు వెనక్కి వెళ్తూ అంటే 5/12/2025 అంటే 5 డిసెంబర్ 2025 రోజుకి మిథునంలోకి వెళ్ళిపోతాడు. మిథునంలోకి వెళ్ళి అక్కడ కూడా వక్రగతి ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. జరిగి ఆయన స్ట్రైట్ అవ్వడము అంటారు. అంటే అతను పూర్తిగా ఒక స్థితి రుజుగతిలోకి రావడం, వక్రగతి పోయి 11/3 అంటే 11వ తేదీ 3వ నెల 2026 రోజు స్ట్రైట్ అవుతాడు. మరియు అదేవిధంగా 2వ తేదీ 6వ నెల 2026కి మరలా అగైన్ మిథునంలో స్ట్రైట్ అయి సంచరిస్తున్నటువంటి బుధుడు కర్కాటకంలోకి వస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చికం వారికి ప్రస్తుతం గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు, ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు. కాకపోతే ఈ ధనస్థానాన్ని చూస్తున్నటువంటి గురువు ఎప్పుడెప్పుడు ఏ ఏ రాసుల్లోకి వక్రించి స్ట్రైట్ అవడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ యొక్క గురువు మీకు అష్టమం నుంచి భాగ్యస్థానానికి 9వ స్థానానికి 18/10 అంటే అక్టోబర్ 2025వ తేదీని కర్కాటకంలోకి వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే కర్కాటకంలో 9వ స్థానంలోకి వస్తాడో మీకు గురుబలాన్ని ఇస్తూ సంతాన యోగాన్ని, రాజకీయ యోగాన్ని, మరియు అదేవిధంగా కొన్ని సమస్యలు మాట్లాడుకొని క్లియర్ చేసుకునేటువంటి యోగాన్ని మీకు దాదాపుగా 12 నవంబర్ 2025 వరకు ఇస్తున్నాడు. 2025 12 నవంబర్ నుంచి వక్రగతి జరుగుతుందండి. ఎప్పుడైతే వక్రిస్తాడో ఈయన మరలై అగైన్ మీకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అష్టమంలో ఉండేటువంటి గురు ఫలితాలు జరుగుతుంటాయి. ఈ వక్రించుకుంటూ ఈయన 5 డిసెంబర్ రోజు మిథునంలోకి వెళ్ళిపోవడము, దాదాపుగా మిథునంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ వక్రగతిలోనే దాదాపుగా మీకు ఉండడం అంటే ఏంటి, ఈ 11 మార్చి 2026 వరకు వక్రించి 11 మార్చి 26 నుంచి దాదాపుగా 2 జూన్ 2026 వరకు వక్రించిన తర్వాత స్ట్రైట్ అయి ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో మీకు మరలా అగైన్ ముందుకు వచ్చినటువంటి గురువు వెనక్కి వెళ్తున్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు. ఎప్పటి వరకు 2026 2వ నెల 6వ నెల వరకు, 2వ తేదీ 6వ నెల వరకు. కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ అక్కడ బ్రహ్మాండంగా ఇస్తాడు. కాకపోతే మరలా అగైన్ 9వ స్థానంలోకి వస్తాడు. ఎప్పుడు 2/6/2026 నుంచి. అప్పుడు మాత్రం మీకు గురుబలం ఇంకొక రకంగా ఉంటుంది. అంటే ఏంటి, ఏం చేయాలన్నా కాస్త ప్రశాంతంగా చేయడం, ప్రతి పనిని కూడా చక్కటి ఆలోచన విధానం, సంతాన అభివృద్ధి, సంతానం కలిగేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం. ఎందుకంటే కొంతమంది ఐవీఎఫ్లు చేయించుకుంటూ ఉంటారు కదా, అటువంటి వాటికి అనుకూలత ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కొంతమంది కొత్త పరిచయాలు, అందులో ముఖ్యంగా
ఆధ్యాత్మికమైనటువంటి వాటిలో ఉండేటువంటి పరిచయాలు, టీచర్స్, లాయర్లు, జడ్జిలు లాంటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. గురుబలం విషయంలో చాలా మందికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏమిటది అంటే, గురువు రెండు విధాలుగా పనిచేస్తుంటాడు. ఏమిటది అంటే, ఒకటి గురువర్గ లగ్నాల వారికి ఇచ్చే ఫలితాలు వేరుగాను, శనివర్గ లగ్నాల వారికి ఇచ్చేటువంటి ఫలితాలు వేరుగాను కొంచెం జరుగుతాయి. ఎందుకంటే గురువర్గ లగ్నానికి గురువు శుభుడు. ఏమిటా లగ్నాలు అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు. శనివర్గ లగ్నాలు వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు. మరి ఈ రెండు లగ్నాలకి గురువు మరి వాళ్ళకి ఖచ్చితంగా బ్యాక్ చేస్తాడా? శనివర్గ లగ్నాలకి గురువర్గ లగ్నాలకి మాత్రమే పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తాడు అంటే, ఇక్కడ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్ లో గురువు ఉండేటువంటి స్థితి. అంటే పాపకత్తిలో లేకుండా శుభకత్తిలో ఉంటే శనివర్గ లగ్నాన్ని కూడా మంచి చేస్తాడు, చేయడం కాదు. కానీ ఎంతైనా గురువు గురువర్గ లగ్నాలకే ఎక్కువ సపోర్టివ్ గా ఉంటుంది. కానీ జనరల్ గా గురుగ్రహానికి జనరల్ గా ఒక ఇది ఉంటుంది. ఎలాగా అంటే, తను సహజంగానే శుభగ్రహము, సహజ శుభగ్రహాలు అంటారు. న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్, ఫంక్షనల్ బెనిఫిట్ ప్లానెట్ అని ఉంటుంది. అంటే ఆ లగ్నాన్ని శుభుడా కాదా అనేది వేరు, సహజంగా శుభత్వం ఉండేటువంటి తత్వం వేరు గురువుకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే గురుబలం అనేటువంటిది ఎంతసేపు మనం కోణస్థానాల్లో ఉంటేనే గురుబలం అనుకుంటాం. అలా కాదు. అంటే 5-9 ఉంటేనే లగ్నాన్ని చూస్తున్నప్పుడు గురుబలం అండి. భావాన్ని బట్టి మీరు ఏ భావం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ భావ సంబంధంగా గురుబలం అనేటువంటిది ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు, అప్పుడు సప్తమాన్ని చూస్తాడు. సప్తమాన్ని, పంచమాన్ని, భాగ్యాన్ని చూస్తున్నాడు అనుకుంటూ గోచారంలో మీకు లగ్నంలోకి వచ్చాడు, లేకపోతే చంద్రరాశిలోకి వచ్చాడు. అప్పుడేంటి, సంతానానికి, వివాహం అవ్వడానికి, ఉపనయనాది సంస్కారాలు చేయడానికి, హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంటుంది. అదే ధనస్థానంలోకి వచ్చాడు అనుకుంటారు, రీసెర్చ్ రిలేటెడ్ వాటికి, అప్పు దొరకడానికి మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత యోగిస్తాడు. మూడో స్థానంలో ఉన్నాడు, అప్పుడు కూడా ఉపనయనాది సంస్కారాలకి చాలా బాగుంటుంది, వివాహ సంబంధించిన విషయాలకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా విదేశాలకి, ఐ మీన్ లాభాలు, విదేశాలకు కాదండి, ఏదైనా వ్యాపార లాభాలు, సక్సెస్ రేట్ పెరగడానికి బాగుంటుంది మూడులో ఉంటుంది. అందుకే నమ్మ మూడులో గురువు ఉన్నాడండి మన పని అయిపోయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే గురువు ఏ గ్రహాలను ఏమి, ఇంకోటి ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ లో ఉండే గ్రహాలను యాక్టివ్ చేస్తాడు, మీ పర్సనల్ చార్ట్ లో ఉన్నటువంటి భావాలను యాక్టివ్ చేస్తాడు. అయితే ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 4లోకి వెళ్ళాడు. 4లో వెళ్ళినప్పుడు ఆయన వీక్షణలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, 4లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా అష్టమ భావం మీద ఉంటుంది. కాబట్టి చదివేటువంటి విద్యా సంబంధించిన విషయంలో రీసెర్చెస్ ఓరియంటెడ్ గా చాలా చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, చదివేటువంటి చదువు విషయంలో ఉద్యోగానికి తోడ్పడేటువంటి విద్యను అభ్యసిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 4లో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళడానికి వెళ్ళి, అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం చేయడానికి, అక్కడ రీసెర్చెస్ చేసి పిహెచ్డీస్ ఇవన్నీ చేయడానికి యోగిస్తాడని అర్థం అనమాట 4లో ఉంటాయి. ఇక 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో కొంతవరకు ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్స్ లో పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తాడు, ఇవ్వడం కాదు. కానీ అతను దృష్టి బట్టి ఉంటుంది. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాడు, 5వ స్థానం కూడా ఉపనయనానికి చాలా మంచిది. కొంతమంది ఏజ్లో చూడండి 5వ స్థానంలో గురువు వచ్చినప్పుడు చేస్తుంటారు. ఎందుకు? పంచమం మంత్రస్థానం, మంత్రస్థానంలో గురువు ఉన్నాడు. 9వ స్థానం ఎందుకంటే తండ్రి అందించాలి ఆ యొక్క ఉపనయనాది సంస్కారాన్ని, అలాగా. అలాగే 5లో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధిని, ఒక చక్కటి ఆలోచన ద్వారా వీళ్ళకి వ్యాపారం కలిసి రావడము, తండ్రి యొక్క వ్యాపారాల్లో వీళ్ళు కూడా ఎంటర్ అయ్యి చక్కగా కలిసి రావడం, ఇటువంటివి కూడా ఇస్తాడు. ఇక 6వ స్థానంలో ఉన్నప్పుడు పర్టికులర్ గా ధనయోగాన్ని, చాలా మంది 6లో గురువు అంటే అమ్మో షట్ స్థానంలో గురువు మాకేం యోగించదు అనుకుంటారు. కాదు, అక్కడ ఉండేటువంటి గురువు 2వ స్థానాన్ని, ధనస్థానాన్ని వీక్షిస్తాడు. మీ లగ్నానికి శుభుడై ఎక్కడా పాపకత్తిలో లేకపోతే చాలా చక్కగా ఉద్యోగ సంబంధించిన అంశాల్లో, ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది. సప్తమ గురువు లగ్నాన్ని చూస్తున్నందుకు గురుబలము, అంటే జీవుడి గురుబలం, అంటే ఏం చేసినా సరే భగవంతుడు అనేటువంటి ఒక ఎనర్జీ మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి భావనలో మీ యొక్క లైఫ్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. అలాగే 7వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు విషయంలోని ఇటువంటి విషయాలు చాలా బాగుంటుంది. సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే 11వ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి. అంటే 3 లగ్నాన్ని, 3ని, 11ని యాక్టివ్ చేస్తాడు కాబట్టి. ఇక అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అంశాల్లోని ఇట్లాంటి విషయాల్లో, అదేవిధంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే క్లియర్ అవ్వడం జరుగుతుంది.
9లో కనుక ఉన్నట్లయితే ఇక్కడ కూడా గురుబలం, ఇది కూడా ఉపనయన సంస్కారాలకి చాలా మంచిది. ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది. దశమ గురువు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మనం ఏమి చదువుకుంటే మనం చక్కగా ఆ యొక్క విషయంలో బాగుంటుంది అనేటువంటిది దశమ స్థానంలో ఉండేటువంటి గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ కూడా ఏంటంటే డైలీ లైఫ్లో కొన్ని అభివృద్ధికరమైనటువంటి విషయాలు, ఫైనాన్షియల్ గా గ్రోత్ రావడము, రుణం లభించడం కూడా దశమ స్థానం నుండి గురువు ఇస్తాడు. ఇక 11వ స్థానంలో ఏకాదశంలో ఉండేటువంటి గురువు సంతాన యోగాన్ని ఇస్తాడు, ఎటువంటి సందేహము లేదు. అలాగే సంతాన యోగము మరియు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం కొంత సునాయాసంగా ముందుకు వెళ్ళడము మరియు వివాహ సంబంధించినటువంటి విషయాలు సెట్ అవ్వడం, అందులో ముఖ్యంగా ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం చేస్తాడు 11లో కనుక. 12లో గురువు ఉన్నాడు ఉదాహరణ, అక్కడ ఏమిటంటే చేసేటువంటి విద్యా సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం. 12లో గురువు ఉన్నాడు కదా, భయపడాల్సిన పని లేదు. ప్రాపర్టీస్ కొంటారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, అక్కడ రీసెర్చెస్ కలిసి వస్తాయి, పిహెచ్డీస్ చేసేటువంటి యోగాన్ని ఇస్తాడు. రీసెర్చ్ ఓరియంటెడ్గా మీరు చేసే ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యేలా చేస్తాడు అక్కడ. ఇక ఈ గురువు కనుక మీ జన్మజాతకంలో బలహీనంగా ఉన్నాడు అనుకోండి, మీ జన్మజాతకంలో, అప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి. పసుపు వస్త్రాలు దానంగా ఇవ్వండి. పసుపు కుంకుమ గంధం లాంటి పదార్థాలని, మంగళకరమైన పదార్థాలని మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి ఆలయము, శివాలయం ఎక్కడైనా తీసుకెళ్ళి సమర్పించండి. వాటిని దానము అన్నారు, సమర్పించడము అంటారు. అంటే అమ్మవారు మనతో చేయించుకున్న అనేటువంటి భావనతో చేయండి. గోసేవ చేయండి. గోవులకి అరటికాయలు తినిపించండి. అరటిపళ్ళు మరియు ఆ సీజన్ బట్టి మ్యాంగోస్ కనుక ఉన్నట్లయితే మ్యాంగోస్ కూడా దానంగా ఇవ్వడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. శ్రీమాత్రే నమః.